వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ఇక్కడ కొన్ని వీడియోలు చూపిస్తాను, ఒకసారి ఆ వీడియోలు చూడండి. करते हैं अंदर कभी से आप फोटो भी तो जेसीबी शीशा फूट गया। हमें लगा था जेसीबी पूरा जेसीबी शीशा फूट गया। पीछे से आने वाले लोग सब अपना प्लान अलग से यहाँ पे ये मान के 4 दिन का कर्फ्यू लग सका था, 4-5 दिन का पत्थरबाजी देखिए। उधर दीजिएगा पत्थरबाजी नायब है, उधर दीजिएगा पत्थरबाजी नायब है। वीडियो बना तो देर तो मेरा ना చూసారుగా, బెంగాల్లో సువేందు అధికారి, అలాగే మహారాష్ట్రలో బాంద్రాలో జరుగుతున్నటువంటి బుల్డోజర్ మూమెంట్, వీటన్నిటినీ కూడా చాలామంది అదిగో ఇంకేముంది దాడి చేసేస్తున్నారు అంటున్నారు. అది భారతీయుల మీద జరిగేటువంటి దాడి కాదు. మొత్తం ఎవరైతే ఇల్లీగల్గా ఆక్యుపై చేస్తున్నారో, ముఖ్యంగా రైల్వే లైన్కి మొత్తం అంతా కూడా ఆటంకం ఉండేలాగా వాటన్నిటినీ కూడా ముంబైలో కూల్స్తున్నారు. ఈ కూల్చేటువంటి క్రమంలో గత 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం కదా, రాళ్ళు విసిరారు. అంటే ఇన్నాళ్ళు గుంపులు కింద వచ్చేసి అల్లరి చేసేస్తే ఇంకోటి చేసేస్తే ఊరుకుంటాం అని అనుకున్నారు. అంటే పోలీసులు చాలా సంయమనంతో ఉండి చెప్పుకుంటూ వచ్చారు, పద్ధతిగా చెప్పారు. వినలా, జాతీయ భద్రతా దళాలు దిగాయి, సెంట్రల్ ఫోర్సెస్ దిగిన తర్వాత మొదలైంది అక్కడ లాఠీ వేట. ఎవరిని ఉపేక్షించట్లా, ఎక్కడికక్కడ ముందు నోటీసులు ఇచ్చారు, ఆ మొత్తం దాన్ని ఆక్యుపై చేసేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. అందులో చాలామంది ఏంటంటే, మొన్న చాలామంది అడిగారు బెంగాల్ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఎటు వెళ్ళారు అని చెప్పని. బెంగాల్ నుంచి బాంబేకి, బాంబే నుంచి ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి ఇలా వెళ్తున్నారు తప్పితే బార్డర్ దాటి మాత్రం అవతలకి వెళ్ళట్లేదు. సో సువేందు అధికారి కూడా ఏం చేశారు బెంగాల్లో అంటే, నిన్న చాలా కీలకమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరైనా సరే బంగ్లాదేశీయులు కానీ బర్మా వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ఉంటున్నారు అంటే వాళ్ళని పట్టుకుని కోర్టుల ముందుకు తీసుకెళ్ళడం కాదు, వాళ్ళకి శుభ్రంగా తిండి పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి, ప్రేమతోనే చూడండి, వాళ్ళని అలా చూస్తూనే డైరెక్ట్గా తీసుకెళ్ళి బార్డర్ దగ్గర సెక్యూరిటీకి అప్పగించేసేయండి, అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు అని చాలా క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఏదైతే మొత్తం బ్రేక్ ఉందో మనకి బిఎస్ఎఫ్ వాళ్ళకి సంబంధించి బంగ్లాదేశ్తో పంచుకున్న బార్డర్కి ఏదైతే ఉందో మొత్తం క్లోజ్ చేయండి, మొత్తం అంతా క్లోజ్ చేసేయండి అని చెప్పి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫండింగ్ కూడా క్లియర్ చేసేసారు. ఇది ఒకటి. అంటే ఏం లేదు, భారతదేశంలో మనకే తినడానికి తిండి లేదు అనుకుందాం, పక్క దేశాల నుంచి వచ్చి పెట్టమంటే ఇక్కడి నుంచి ఏం పెడతాం? సరే, 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, మనం చచ్చిపోతున్నాం రా అంటే మన పీక్కు తిన్నానుక ఇంకక్కడ. ఇదే పాయింట్ తప్ప ఇక్కడ ఎవరినో వ్యతిరేకించాలనో ఎవరి మీద ద్వేషం అనో ఏదీ లేదు. చాలా సింపుల్. నా ఇంట్లో 4 తినడానికి ఉంది, 5వ వాళ్ళు వచ్చారంటే 4 తలా ముద్ద తీసి ఒక పాయింట్లో పెడతాం ఏదైనా విపత్తు వచ్చినప్పుడు. అంతేగాని రోజు అక్కడి నుంచి వచ్చి నాకు ఇక్కడ కూర్చున్న ఇంట్లో రోజు పెట్టండి, మీరు తినకపోయినా మీరు 4 ముద్దలు పెట్టడం కాదు, మీ 4 కలిపి ఇద్దరు తిని మీరు 4 తినండి, ఇద్దరు తినేది నా ఒక్కడికే పెట్టండి అని ఎవడని కూర్చుంటే ఏం చేయాలి? అప్పుడు మీరే చెప్పండి. సో ఇక్కడ అదే జరుగుతోంది. ఇక్కడ రాళ్ళు విసిరిన దానికి లాఠీ మూమెంట్ అనేది జరుగుతున్నది దానికే. అంతకు మించి దీంట్లో రాజకీయాలు కానీ ఇంకోటి కానీ ఏదీ లేదు. ఒక కాన్సెప్ట్ని అడ్డం పెట్టుకొని బల ప్రదర్శన చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళకి లాఠీ ట్రీట్మెంటే జరుగుతుంది రాజ్యాంగబద్ధంగా.
ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటి, హైకోర్టు ఆర్డర్స్ తోటి అన్నీ జరుగుతున్నాయి. ఈ క్లియరెన్స్ అనేది ఏదైతే జరుగుతుందో ఇవి వాటిని బేస్ చేసుకుని జరుగుతున్నాయి తప్ప రాజకీయంగా బలం ఉంది కాబట్టి అనో ఇంకొక పార్టీ అనో ఇది జరగడం లేదు. ఇది కామన్ పీపుల్కి స్పష్టంగా అర్థం అవ్వాలి. ఏ ఒక్క అఫీషియల్ లీగల్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ మీదకి ఎవ్వరూ వెళ్ళడం లేదు. టెర్రరిస్ట్ ఆక్యుపైడ్, టెర్రరిస్టులకి ఆశ్రయం ఇచ్చారు అన్నటువంటివి, ఇల్లీగల్గా ఆక్యుపై చేసినటువంటివి, ప్రభుత్వ భూముల్లో కొన్ని కట్టేసి అవి మాకే సంబంధించినవి అంటూ క్లెయిమ్ చేసేటువంటివి, ఇల్లీగల్గా పుట్టుకొస్తున్నటువంటివి, అది ఏదైనా సరే అన్నిటినీ కూడా క్లియర్ చేస్తూ వస్తున్నారు. రైల్వే స్టేషన్ మీద ఆక్యుపై చేయడం ఏంటండి? స్టేషన్ మధ్యలో బాంబేలోనే జరిగింది ఇది. ఇంకా అంతకుమించి చెప్పడానికి ఏమైనా ఉందా? ఏమీ చెప్పక్కర్లేదు. మీరు ఆల్రెడీ ఆ వీడియోలు చూశారు. రేపు పొద్దున్న ఎంతమంది ఇమ్మిగ్రెంట్స్ని ఇక్కడి నుంచి పంపిస్తారు అనేది మాత్రమే ఇక్కడ తేలాలి. అండ్ దానికి కూడా ప్రత్యేకమైనటువంటి సర్వే జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. అదొకటైతే భారతదేశం పౌరులు ప్రభుత్వానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ దాన్ని ఏమంటాం మనం ఆధార్ కార్డో రేషన్ కార్డో ఇవి ఇష్యూ చేస్తారు చూసారా, ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉండేటువంటి వాళ్ళు, లంచాలు మరిగి దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తాం, దొంగ కార్డులు ఇప్పిస్తాం ఇది అంటే రేపు పొద్దున్న వాళ్ళు కూడా తీహార్కి వెళ్ళాల్సిందే. తీహార్కో ఇంకో చోటకి ఎక్కడికో వెళ్ళాల్సిందే. ఇది గుర్తుపెట్టుకుని పని చేయండి. నేషనల్ ఇంటెలిజెన్స్ అయితే ఊరికే కూర్చోవడం లేదు, చాలా డీప్గా స్క్రూటినీ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఇండియా అంటే ఇండియన్స్ మాత్రమే ఉండాలి ముందు. దాని తర్వాత వీసా తీసుకుని పర్మిషన్ తోటి భారతదేశంలో పనిచేయడానికనో నివాసానికో వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అధికారికంగా ఉత్తర్వులు ఉన్న వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఇమిగ్రెంట్స్ కింద బార్డర్లు దాటి ఇచ్చేస్తాం అన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రస్తుతానికి చోటు లేదు. అలాంటి వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి అనేక ఉపద్రవాల్ని దేశానికి ముట్టనివ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ పనులు చేస్తున్నాయి. దీని మీద ఎవరికి ద్వేషం కానీ ఇంకోటి కానీ లేదు అనేది చాలా స్పష్టం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.